మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ అనేవి ఎట్లా ఉంటాయంటే 2 రకాలుగా ఉంటాయి. మెయిన్ గా ఒకటి బ్లీడింగ్ కావటం అంట, రక్తం అనేది కారటం, రక్తస్రావం జరగటం బ్రెయిన్ లో, అదొకటి. 2 బ్లడ్ వెజల్స్ లో చిన్న చిన్న క్లాట్ అయ్యి ఆ ఏరియాకి బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవటం వల్ల అక్కడ ఇష్కీమియా అంటారు, లేదంటే ఇన్ఫాక్ట్స్ అంటారు. బ్రెయిన్ లో ఒక ఏరియా డ్యామేజ్ కావటం వల్ల వచ్చేటటువంటి పరిస్థితి. 2 విధాలుగా అక్కడ బ్లీడింగ్ జరిగినా లేదంటే లోపల బ్లడ్ క్లాట్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయినా కూడా రెండిట్లో కూడా జరిగేది ఆ ఏరియా మొత్తం నరాలు అనేవి దెబ్బతింటాం. ఆ నరాలు దెబ్బతింటం వల్ల ఒకవైపు కాలు చెయ్యి ఎఫెక్ట్ కావటం, కాళ్ళు చేతులు వీక్నెస్ రావటం, కొంతమందికి స్పీచ్ ఎఫెక్ట్ కావటం. అది స్ట్రోక్ పరిమాణం అంటే అది ఎంత ఏరియా డ్యామేజ్ అయింది, దాన్ని బట్టి ఎంత క్రిటికల్ ఏరియాలో అయింది అనే దాన్ని బట్టి మనకి సిమ్టమ్స్ అనేవి సివియారిటీ అనేది తేడా ఉంటుంది. కొంతమంది అంటుంటారు మాకు ఒక రోజులోనే క్లియర్ అయిపోయింది, మాకు వచ్చిన వీక్నెస్ ఒక రోజులోనే తగ్గిపోయింది అంటారు. అంటే ఆ బ్లీడింగ్ అనేది కానీ బ్లడ్ క్లాట్ కానీ చిన్న సైజులో రావటం వల్ల వాటిని TIA అంటారు, ట్రాన్సియంట్ ఇస్కిమిక్ అటాక్స్. అంటే అది ఒక 1 hour వచ్చి పోవటం, లేదంటే 1 day వచ్చి పోవటం, హాఫ్ డే వచ్చి పోవటం అనేది జరుగుతుంది. వాళ్ళకి ఆ సివియారిటీ, ఆ స్ట్రోక్ అనేది చాలా చిన్న సైజులో లేదంటే చిన్నగా జరిగిపోవటం అనేది మైల్డ్ స్ట్రోక్స్ అంటారు. ఆ మైల్డ్ స్ట్రోక్స్ ఉన్న వాళ్ళు వెంటనే రికవర్ అవుతారు. సివియర్ గా వచ్చింది, చాలా పెద్ద ఏరియా ఎఫెక్ట్ అయింది, లేదంటే క్రిటికల్ ఏరియాలో కొన్ని బ్రెయిన్ లో చాలా క్రిటికల్ ఏరియాస్ ఉంటాయి, అవి ఎఫెక్ట్ అయినాయి. అప్పుడు ఏమవుతుంది, కాన్షియస్నెస్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే దే లూజ్ కాన్షియస్నెస్, స్పృహ తప్పిపోవటం మనం చూస్తూ ఉంటాం. సడన్ గా అప్పటి వరకు మాట్లాడిన వాళ్ళు సడన్ గా స్పృహ తప్పిపోయారంటాం, స్పృహ తప్పిపోవటం, లేదంటే ఫిట్స్ లాగా రావటం, లేదంటే వాళ్ళు అప్పటి వరకు ఉన్న ఆల్టర్డ్ సెన్సోరీ అంటే అప్పటి వరకు ఉన్న స్పృహ కంటే వేరే విధంగా మాట్లాడటం, సడన్ గా మాటల చేంజ్ కావటం, స్లర్డ్ స్పీచ్, కాళ్ళు చేతులు వీక్నెస్ రావటం, మూతి వంకర పోవటం, లేదు అంటే సడన్ గా తలనొప్పి, సివియర్ గా తలనొప్పి వస్తుంది, సడన్ గా సివియర్ గా తలనొప్పి వచ్చింది అని చెప్పటం, వాంతులు కావటం, ఇవన్నీ కూడా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన లక్షణాలు. ఇవి వచ్చినప్పుడు మనం వెంటనే మనము క్లినికల్ గా అంటే సంథింగ్ రాంగ్, బ్రెయిన్ లో కొంచెం రాంగ్ ఉంది అని జరుగుతుందని తెలుసుకొని మనం వెంటనే మెడికల్ అటెన్షన్ కి మనం తీసుకురావాలి, ఎమర్జెన్సీకి తీసుకురావాల్సి వస్తుంది. దానికి తగ్గట్టు అప్పుడు ఇన్వెస్టిగేషన్స్ కానీ లైక్ స్కానింగ్, MRI, CT స్కాన్ చేసి స్కాన్ లో ఎలాంటి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, ఏమి వచ్చింది, దాన్ని బట్టి మనం మెడికల్ ట్రీట్మెంట్ అవి డిపెండ్ అయి ఉంటాయి. ఒకవేళ ట్రీట్మెంట్ అనేది 2 రకాలుగా ఉంటుందండి. వితిన్ 6 hours లో 4 hours లో కనుక బ్లడ్ క్లాట్ అనేది జరిగి ఉంటే అప్పుడు కొన్ని థ్రోంబోలైసిస్ అంటాం. థ్రోంబోలైసిస్ వాటి వల్ల కొంతమంది థ్రోంబెక్టమీ అంటారు, మెకానికల్ థ్రోంబెక్టమీ అంటుంటారు. ఆ థ్రోంబస్ ని మనం తీయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకవేళ బ్లీడింగ్ కనుక అయ్యి ఉంటే ఆ బ్లీడింగ్ బట్టి, ఆ సైజుని బట్టి కొన్ని సందర్భాల్లో ఆపరేషన్ చేయటమా, లేదంటే చిన్నగా ఉంది, మైల్డ్ గా ఉంది అంటే అప్పుడు దాన్ని మనం క్లినికల్ గా జస్ట్ ICU మానిటరింగ్ లో ఉంచుకొని మానిటరింగ్ చేసుకుంటూ క్లినికల్ కండిషన్ చూసుకుంటూ టాబ్లెట్స్ ఉంటాయి, కొన్ని ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ అంటే మెడికల్ ట్రీట్మెంట్, ఫిట్స్ రాకుండా తలనొప్పి తగ్గటానికి, ప్లస్ ఆ వాపు, ఆ బ్లీడింగ్ చుట్టూ ఉండే వాపు తగ్గటానికి మనము కొన్ని ఇంజెక్షన్స్ కానీ మెడిసిన్స్ కానీ ఇవ్వటం అనేది మనం జరుగుతుంది. ఆ తర్వాత ఒకవేళ సైజ్ కనుక చాలా సివియర్ గా ఉంది, కోమా స్టేజ్ లో ఉంది అంటే అప్పుడు మనం ఆపరేషన్ కి కూడా కొన్నిసార్లు వెళ్లాల్సి రావచ్చు. ఒకవేళ ఆపరేషన్ కనుక మనం చేస్తే అదే న్యూరో సర్జన్స్ మాకు ఇలాంటి సివియర్ గా ఉండే బ్రెయిన్ స్ట్రోక్స్ కేసెస్ కి మేము అటెండ్ అవుతూ ఉంటాము. మా క్లినికల్ ప్రాక్టీస్ లో, రోజువారీ క్లినికల్ ప్రాక్టీస్ లో మాకు వస్తూ ఉంటాయి. అటువంటప్పుడు బ్లీడింగ్ మరీ ఎక్కువ ఉంది, సివియర్ గా ఉంది అంటే దానికి తగ్గట్టు మనం ఆపరేషన్ చేయటం, ఆ బ్లడ్ క్లాట్ రిమూవల్ చేయటం. ఇప్పుడు వచ్చిన ఆధునిక పద్ధతుల్లో ఏదైతే ఉందో న్యూరో నావిగేషన్ అని, మైక్రోస్కోపిక్ ఎవాక్యుయేషన్, మైక్రోస్కోప్ లో చూసుకుంటూ బ్లడ్ క్లాట్ ని తీయటం. ఒకవేళ అక్కడ ఇన్ఫాక్ట్, ఇష్కిమియా అంటాం, ఇన్ఫాక్ట్ అంటాం, లార్జ్ ఏరియా మొత్తం డ్యామేజ్ అయింది, బ్రెయిన్ మీద బాగా వాపు ఉంది, చిన్న మెదడు మీద చాలా ఒత్తిడి ఉంది, చిన్న మెదడు మీద ఒత్తిడి ఉన్నప్పుడు పేషెంట్ కోమా స్టేజ్ లోకి వెళ్ళటం, కొన్నిసార్లు వెంటిలేటర్ మీద కూడా వెళ్ళటం జరుగుతుంది. అటువంటప్పుడు మనం ఇమీడియట్ గా బ్రెయిన్ మీద ఉన్న ప్రెషర్ ని రిలీజ్ చేయడానికి డీకంప్రెసివ్ క్రేనియక్టమీ అంటాం. అంటే మెదడు మీద ఉండే ఒత్తిడిని మనం తీయటం అనేది
జరుగుతుంది. ఆ తర్వాత ఐసీయూ కేర్, ఐసీయూ వీళ్ళని మనము క్రిటికల్ కేర్లో, ఐసీయూ కేర్లో కొన్ని రోజుల పాటు అబ్జర్వ్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చి డైట్, దానికి తగ్గట్టు డైట్, మిగతా కాంప్లికేషన్స్ రాకుండా ఈ బ్రెయిన్ స్ట్రోక్ వల్ల వచ్చే సెకండరీ కాంప్లికేషన్స్ అంటాం, లైక్ యాస్పిరేషన్, ఫిట్స్, ఇవన్నీ రాకుండా, యూరిన్ ప్రాబ్లమ్స్ అట్లా రాకుండా దానికి తగ్గట్టు కూడా మనము ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది.